అన్న అశక్తతని సొమ్ము చేసుకునేందుకు షర్మిల సూపర్ ఎత్తే వేసింది. వాళ్ళ నాన్న పుట్టినరోజు వైఎస్ఆర్ జయంతిని 8వ తారీఖు నిర్వహించే సందర్భంలో అన్నకి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేసింది. ఒక బహిరంగ సభ విజయవాడలో నిర్వహిస్తోంది. దానికి అటు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు డీకే సిద్ధరామయ్య, శివకుమారు, ఇక్కడేమో బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిని పిలిచింది. అట్లాగే జాతీయ స్థాయి నాయకులను పిలిచింది. ఎందుకు ఇది ఎత్తుగడ అంటున్నానంటే ఇక్కడ తెలివైనటువంటి ఎత్తుగడ. ఇవాళ ఒక భారీ సభ, ఇప్పుడు షర్మిల ఒక 5,000 మందితో సభ పెట్టినా చాలా పెద్ద సభ అవుతుంది. ఎందుకని? కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు వచ్చే జనాలతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చినట్టే. అదే జగన్మోహన్ రెడ్డి అట్లాంటి జయంతి కార్యక్రమం ఏమీ ప్లాన్ చేయట్లేదు. ఎందుకని? మొన్ననే ఓటమి పాలై ఉన్నారు. ఇప్పుడు జన సమీకరణ అన్నటువంటిది ఎమ్మెల్యే క్యాండిడేట్లకు, ఎమ్మెల్యేలకు అప్పచెప్దామంటే ఎవరికాళ్ళు భయంలో ఉన్నారు. ఇంకో పక్కన అధికారంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది. తెలుగుదేశం, జనసేన వీళ్ళని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ టైంలో వస్తే ఏదన్నా వాళ్ళు గుర్తుపట్టి ఆ ఓళ్లలో తర్వాత దెబ్బతీస్తారు, కేసులు పెట్టిస్తారు, ఏదో ఒకటి చేస్తారన్న భయం ఉంటుంది. ఈ టైంలో భారీ ఇంకోటి అలాగని ఒక 5,000 మందితో సభ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి నార్మల్ అవుతుంది, జనాల ముందు లైట్ అయిపోద్ది. అదిగో మొన్నటిదాకా వేలల్లో వచ్చినటువంటి జనం చూసారా జగన్ పని అయిపోయింది, పరపతి అయిపోయింది అనుకుంటారు. కాబట్టి భారీ సభ పెట్టలేడు. ఏ చిన్న సభ పెడితే షర్మిల చూడండి లెగసీ సొంతం చేసుకుందంటారు. ఇది అన్నకి చెక్ పెడుతూ నాన్నని వాడుతూ అడుగు ముందుకేస్తుంది షర్మిల.